దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. ఈ 35వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? మనుషులు వ్యతిరేకులై దేవుని ప్రేమ నుండి, అనగా దేవుడు ఏ ప్రేమను మనకు అందించాడో, ఈ లోకములో లేని ప్రేమను ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రేమ, యేసుని ప్రేమ అనే పాట, అది ఎవరు కొలువలేనిది అనే పాఠంలో మనం చూస్తాం. అది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. లోకములో లేనిది, లోకము ఇవ్వలేని ప్రేమను ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రేమలో మనకు అన్ని విషయాలను గూర్చిన సమాచారం ఉంది. మన ప్రశ్నలన్నిటికీ ఆ ప్రేమలో జవాబు ఉంది. ఆ ప్రేమలో మనం ఊహించలేని గుర్తింపు మనకు వచ్చింది. దేవుని ప్రేమ మనుషులకు పరిచయం అయిన తర్వాత నిజంగా ఎంత ఆశ్చర్యం! పురుగులతో సమానమైన జీవితం లాంటి మానవ జీవితం, ఎన్ని ఘనతలున్నా మట్టి పాలైపోతున్న మానవ జీవితంలో దేవుని ప్రేమ మనకిచ్చిన గుర్తింపు చూడండి, ఎంత ఆశ్చర్యం! దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని చేయగలిగిన వాడు. నాశనమును గురించే నీకు తెలుసు, కానీ నశించిన దాన్ని తిరిగి స్థాపించడం మనుషులకు తెలియదు. వ్యతిరేకం యొక్క శక్తి తెలుసు, కానీ అనుకూల పరచగలిగిన శక్తిని గూర్చి, దేవుని శక్తిని గూర్చి మనుషులకు తెలియదు. ఒకటి నశించడం తెలుసు, కానీ నశించడం తెలుసు, కానీ నశించిన దాన్ని బాగు చేయగలిగిన దేవుని గురించి తెలియదు. అది ఈ లోకంలో చూస్తాం. ఒకటి పాడు చేయడం తెలుసు, కానీ పాడైపోయిన దాన్ని బాగు చేయడం, కాలిపోయిన దాన్ని, ఒక మనిషి చనిపోయి ఆ తర్వాత దేహాన్ని కాల్చివేసి బూడిద చేయడం తెలుసు, కానీ ఆ బూడిదలో నుండి తిరిగి వ్యక్తిని నిర్మించగలిగిన దేవుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన శక్తిని గూర్చి ప్రపంచానికి తెలియదు. వ్యతిరేకమైనవే, అనగా ఉన్నవి నశించడం గురించే తెలుసు, కానీ నశించడం, బాగుపడడం గురించి, అలాంటి వ్యక్తిని గురించి కానీ అలాంటి విషయాలు ఊహలో కూడా తెలియదు ఈ ప్రపంచానికి. కానీ క్రీస్తు ప్రేమ ఆ విషయాలన్నీ మనకు పరిచయం చేసింది. కాబట్టి ఆ ప్రేమలో నుండి ఎవరు మనల్ని వేరు చేయగలరు? ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమలో మనకు నూతన గుర్తింపు కలిగింది. క్రీస్తు ప్రేమలో మనకు నిత్య రక్షణ దొరికింది. క్రీస్తు ప్రేమలో మరణము కూడా మనకు ద్వారము, మరణము కూడా మనకు మార్గము. చూడండి, మరణములో మనం జీవాన్ని చూడగలుగుతున్నాం.
ఆశ్చర్యం కదా. చావులో మనం దేన్ని వెతుకుతున్నాం? చావులో చావు లేని జీవితాన్ని వెతుకుతున్నాం. క్రీస్తు ప్రేమ కదా ఇలాంటి జ్ఞానాన్ని, ఇలాంటి గ్రహింపును, ఇలాంటి అవగాహన శక్తినిచ్చింది క్రీస్తు ప్రేమ కదా. మరణములో అయిపోయింది నా పనంతా కూడా, ఇక అన్ని శూన్యమైపోతున్నాయి. నా బంధాలు, బంధుత్వాలు, నేను సంపాదించిన ఘనతలు, నాకున్నవన్నీ, నేను నిర్మించుకున్నవి, నా కొరకు వ్యక్తిగతంగా ఉన్నవన్నీ, నా ఆనందాలు, అతిశయాలు, అన్నిటికీ ముగింపు కలుగుతున్న దాంట్లో క్రీస్తు ప్రేమ మరణములో దేన్ని వెతుకుతుంది? మరణము లేని జీవితాన్ని వెతుకుతుంది. శూన్యమైపోయే జీవితములో తిరిగి జీవితము నిర్మించబడి ఇక నాశనము కాకుండా నిలబడడం, నాశనము కాని జీవమునకున్న శక్తి చేత పునర్నిర్మించబడాన్ని క్రీస్తు ప్రేమ మనకిచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఆ ప్రేమలో మనకు కలిగింది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేం. ఎవరు ఇవ్వలేనిది, నష్టాన్ని కూడా లాభముగా చూడగలిగింది క్రీస్తు ప్రేమలో మనకున్నది. నష్టాన్ని కూడా లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చావులో ఏ లాభాన్ని చూసావు? ఏ మేలును చూసావు? అసలు చావులో దేన్ని కనుగొన్నావు? లాభాన్ని కనుగొన్నాను. ఎంత లాభం? ఏంటా లాభం? దీనికంటే లాభమా, దీనికంటే లాభమా అని ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ పెట్టినా కూడా అవన్నీ నశించిపోతాయి. కానీ దేవుడు నాకు ఇచ్చే జీవితం, చావుల్లో నాకు ఏముంది? అమరత్వం ఉంది, అక్షయత ఉంది, మహిమ ఉంది. క్రీస్తు ప్రేమ మనకు అనుగ్రహించింది ఈ జీవితాన్ని. అది మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఏ వ్యక్తి అయినా క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయడానికి. ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు శ్రమలను కలుగజేస్తారు. శ్రమ ఎలా వస్తుంది? వ్యక్తుల ద్వారానే వస్తుంది. శ్రమ ఎలా వస్తుంది? సాతాను ద్వారా రావచ్చు, లేక మనుషుల ద్వారా రావచ్చు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మనుషులు కలిగిస్తున్నారు. ఎందుకు? దేవుని ప్రేమ నుండి వేరు చేయాలి, దేవుని ప్రేమ అనుగ్రహించే భాగ్యము నుండి వేరు చేయాలి. నిజంగా దేవుని ప్రేమ తెలుసుకున్న వ్యక్తికి ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా అతని మహిమ పెరుగుతూ ఉంటుంది. అతని మహిమ పెరుగుతూ ఉంటుంది. పరమగీతంలో షూలమీతికి జరిగిన విషయాలు మనం చూస్తాం. తన యొక్క ప్రియుణ్ణి వెతుక్కుంటూ రాత్రివేళ తన నిర్లక్ష్యము ద్వారా పోగొట్టుకుంది. నిద్రించి వెతుకుట ద్వారా కనుగొనలేకపోయింది. ఆ స్థితిని బట్టి పశ్చాత్తాపడింది. ఏంటి, నేను నూనెను గొప్ప చేస్తున్నానా, లేకపోతే అసలు ఏంటి ఇదంతా కూడా? ఈ నూనెతో డోర్ను తాకలేను, నడవలేను, ఇవన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయి. తర్వాత ఆలోచించి, ఏంటి నేను నూనెను గొప్ప చేయడం, ఈ నూనె ఏం చేస్తుంది నాకు? ఈ నూనె కాదు కదా నాకు ఇచ్చింది అతిశయాన్ని. నా జీవితంలో ఉన్న అతిశయానికి కారణము ఆయన కదా. అలాంటప్పుడు నేనేంటి నిద్రపోయి పండుకొని నిర్లక్ష్యంగా ఆయన వెతకడం ఏంటి అని పశ్చాత్తాపం లోపల వచ్చి, ఇది సరైంది కాదని దేనికోసం నిర్లక్ష్యం చేసిందో వాటన్నిటిని లెక్క చేయకుండా ఇక వెతకడం మొదలు పెడుతుంది. రాత్రివేళ నిర్లక్ష్యాన్ని విడిచి తర్వాత తనకున్న సాకులన్నిటిని ప్రక్కన పెట్టి ఆ తర్వాత భయాలను కూడా అధిగమిస్తుంది. చీకట్లో బయటికి వెళ్ళి వెతకడానికి వీధుల్లో పడి వెళ్తూ ఉంటుంది. రాత్రి ఒంటరిగా నడుస్తూ వెళ్ళడం ఎంత ప్రమాదకరం. అయినా ఆ భయాలను ఇటు సాకులు లెక్క చేయకుండా వెతుకుతూ ఉండగా తర్వాత కావలి వారు ఎదురయ్యారు. ఏంటి రాత్రిపూట ఈమె తిరుగుతుంది ఏందని ఆమెను నివారించడానికి ప్రయత్నిస్తే ఆమె ఆ పని నుండి విరమించుకోవడానికి ఇష్టపడనందుకు వాళ్ళు కొట్టారు. ఆమెను కొట్టారు, మామూలు కాదు, గాయపరిచారు, గాయాలు కలిగాయి. అయినా తర్వాత ఆమె మొండితనం గెలిచింది. వారు ఊరుకున్నారు. ఆ గాయాలతో ఒకవేళ కుంటుకుంటూ నడుస్తుందేమో. ఆ తర్వాత ఆ పై వస్త్రం, ఆమెకు విలువైన బంగారు వస్త్రం, అది గొప్ప వస్త్రముగా ఉంది, దాన్ని వారు దొంగిలించారు. ఇవన్నీ కూడా అక్కడ కనబడతాయి. పైన వేసుకున్నది అది కోల్పోయింది. అది కోల్పోయినా పర్వాలేదు, ఇటు గాయాలు, ఆ గాయాలతో నడుస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. తర్వాత తన స్నేహితురాలు ఎదురొచ్చారు.
ఆ విషయం తెలిసి వారు ఎదురొచ్చారు. ఆ తర్వాత ఆమె కొంత దూరం నడిచి పడిపోవడం జరిగింది అక్కడ. అప్పుడు పడిపోతుండగా వారి చేత ప్రమాణం చేయించుకుంది. ఈ విషయం మనం వాక్యంలో చూస్తాం. ఆ ప్రమాణ వాక్యాలు విని వారు ఆశ్చర్యపోయారు. ఆ స్నేహితురాండ్రు, ఏంటిది, నీకు కలిగిన శ్రమలు నీకున్న ఆసక్తిని తగ్గించలేకపోయాయి. అది అక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రేమ ఎక్కడిది? ఈ ఆనందం ఎక్కడిది? నిన్ను కొట్టినా కూడా దాన్ని నువ్వు లెక్క చేయట్లేదు. నీకు గాయాలు కలుగుతున్నా లెక్క చేయట్లేదు. ఆ గాయాలతో నీవిప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నా దాన్ని నువ్వు లెక్క చెయ్యలేని ఆనందం ఎక్కడిది? చూసారా? అది ఆ యొక్క ప్రియుని ద్వారా కలిగిన ప్రేమని వారికి తెలిసి, అదేంటి మాకు కావాలి, నువ్వు మా చేత ప్రమాణం చేయించుకుంటున్నావు, నీ కోసం వెతికి మూర్ఛిల్లి పడిపోయింది అన్న సమాచారం మీరు అక్కడ చెప్పకూడదు అని ప్రమాణం చేయించుకోవడం చూసి వారు షాక్ అయిపోయారు. గాయాలు కాదు, నీకు సంబంధించిన ఏ నష్టమును గురించి అక్కడ మీరు చెప్పకూడదు, చెప్పనని మీరు నాకు ప్రమాణం చేయాలి. విచిత్రం చూడండి. అంటే ఇవన్నీ కూడా ఆ ప్రేమను తగ్గించలేదు. అది నేను మీకు ఇక్కడ గుర్తు చేసి, క్రీస్తు ప్రేమ నుండి ఇవేవి మనల్ని వేరు చేయలేవు. ఎందుకంటే వీటన్నిటిని మించింది అందులో ఉంది. మనకు వీటన్నిటిని అసలు అందులో ఉంది. సమాధానం చెప్తే ఇక్కడివే నోరు మూసుకోవాలి. భక్తులైన వారందరూ శ్రమ పొందినప్పుడు వారు అదే విషయాన్ని చెప్పారు, మీరు చంపుతారు, మీరు చంపకుండా మేము చనిపోతాం. కానీ యేసయ్య చావులేని జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు అగ్ని కూడా చంపలేదు. అప్పుడు రెండవ మరణము కూడా మాకు హాని చెయ్యలేనిదవుతుంది, శక్తిహీనమైనది అవుతుంది. అది ఎంత అద్భుతమైన మాటలు! ఆ స్మూర్ణ సంఘం ఎదుర్కొంటున్న శ్రమల్లో ఎఫెసు సంఘంతో జయిస్తే జీవవృక్ష ఫలములు అని చెప్తే, స్మూర్ణ సంఘము శ్రమల మధ్యలో వెళ్తుంది. నువ్వు ఈ శ్రమలను తట్టుకుంటే రెండవ మరణమే అచేతనమైనది అవుతుంది, రెండవ మరణమే నీకు హాని చేయలేనిది అవుతుంది అని చెప్తాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి, ఆ ప్రేమలో మనకు జవాబు ఉంది. ఆ ప్రేమ నుండి వేరు చేయడానికి కొరకు ఇక్కడ శ్రమలు పెడితే సుఖాల కొరకు మనం వచ్చింది. ఈ సుఖాలు ఎంతసేపు ఉంటాయి? నిత్య సుఖములు ఎక్కడున్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? నిత్య సుఖములు ఉన్నాయి. నిత్యమైనవి కావాలి. ఈరోజు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ధనవంతుని సుఖం ఎంతసేపు ఉంది? ఈరోజు సుఖాన్ని అనుభవిస్తున్న వ్యక్తి అంటే అపవాది ఉదాహరణకు. కానీ వాడి సుఖం ఎంతసేపు ఉంటుంది? వాడి విజయం ఎంతసేపు ఉంటుంది? వాడి యొక్క ఆర్భాటము, బలాత్కారము చేత నేను జనాల్ని లోపరుచుకుంటున్నాను అనుకునేది ఎంతసేపు ఉంటుంది? తర్వాత నీ స్థితి ఏమవుతుందో తెలుసా? నువ్వు చెరబడుతున్నావు, తర్వాత నువ్వు చెరపట్టబడబోతున్నావు. నువ్వు బంధిస్తున్నావు, తర్వాత బంధించబడబోతున్నావు. నువ్వు నేరం మీద నేరం చేస్తున్నావు. ఒక్కొక్క నేరానికి నీ శిక్ష ఎంత పెరుగుతుందో తెలుసా? సత్యం అనేది ఒకటి ఉంది. ఈ యొక్క ఘనత, ఇదంతా కూడా ఎంతసేపు ఉంటుంది? అదిగో సంఖ్యలు నీ కొరకు సిద్ధం చేయబడ్డాయి పరలోకములో. ఒక దేవదూత సంఖ్యలు పట్టుకొని వచ్చినప్పుడు సాగిల పడాల్సి వస్తుంది అపవాది. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సంఖ్యలు పట్టుకొని రాగానే ఏం చేస్తున్నాడు? తల దించి సంఖ్యలకు అప్పగించుకుంటాడు. దేవదూత సంఖ్యలు తీసుకొని రాగానే. కాబట్టి మనం గ్రహించాలి, క్రీస్తు ప్రేమలో మనకున్న విషయాలు చెప్తే అసలు ఏదైనా కూడా ఈ ప్రపంచంలో ఏదైనా వేరు చేయలేదు. శ్రమ ఏం చేస్తుంది? ఈ శ్రమ ఎంతవరకు ఉంటావు నువ్వు? తర్వాత దేవుడు నన్ను ఎక్కడ పెడతాడో తెలుసా? ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు? దానికోసం నా పోరాటం క్షణమాత్రం ఉండేది. దాని ముందు యుగ యుగములు, ఆయన దృష్టిలో ఒక్క రోజు 1000 సంవత్సరాలు. కాబట్టి ఈ శ్రమ ఎంతకాలం ఆయన దృష్టిలో? అసలు
అసలు సత్యము యొక్క దృష్టిలో, సత్యవంతుని దృష్టిలో ఈ శ్రమ ఎంతకాలం? క్షణాలు. దేవుడు నాకు ఇచ్చేవి యుగాయుగాలు. దానికోసం నా పోరాటం. నేను చెల్లించే వెలెంత, నేను పొందబోయేది ఎంత, మనిషి కష్టపడేది ఎంత, దాని ద్వారా సుఖపడేది ఎంత. ఒక రోజంతా కష్టపడుతున్నాడు, ఎన్ని రోజులు సుఖపడతావు ఆ ధనంతో? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా? అంత నువ్వు వెల చెల్లిస్తున్నావు. ఒకరోజు కష్టపడితే 3 రోజులు సుఖపడే వెల చెల్లిస్తున్నావు. 3 రోజులు సుఖపడే ఆ ఫలితం నీకు దొరుకుతుంది. కానీ ఇక్కడ మనం చెల్లించే వెల, ఈ కష్టాలు, శ్రమలు, బాధలు, ఈ యొక్క హింస, కరువు, ఇవన్నీ మనం చెల్లించే వెల, మన పని. కానీ దానికి మనం పొందబోయేది యుగాయుగములు, ముగింపు లేని సంవత్సరాలు. అది మనం గుర్తించాలి. ఈ శ్రమ ఎంతవరకు ఉంటుంది? ఈ బాధ ఎంతవరకు ఉంటుంది? ఈ హింస ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది? ఇది విత్తనమే, ఇది విత్తనమే. దానికి దేవుడు అనుగ్రహించే పంట. ఇది వెల చెల్లించడం, ఇది క్షణమాత్రమే. దీనికి దేవుడిచ్చేది శాశ్వతమైనది, ఎవరు తీసివేయలేంది. ఎవరు చెప్పారు ఈ విషయం? క్రీస్తు ప్రేమ ఈ విషయాలన్నీ మనకు తెలియజేసింది. ఆ ప్రేమలో ఉన్న శాశ్వతమైన ఆశీర్వాదాల్లో నుండి ఈ తాత్కాలికమైనవి మనల్ని వేరు చేయగలవా? అది ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో కరువు, శ్రమ, వీటన్నిటి గురించి శ్రమలు పెట్టడం, బాధలు కలిగించడం, లేక నొప్పిని కలిగించడం, లేక హింసించడం. హింస ఎంతవరకు హింసించగలవు? ఎంతవరకు హింసించగలవు? హింసించబడే నీకు అక్కడ దేవుడు ఏం సిద్ధం చేశాడు? అగ్నిగుండం. అది భయంకరమైంది. అది తప్పించుకోవడానికే కదా ఈ క్రీస్తు మార్గంలోనికి వచ్చింది. అందులోండి ఎవరు తప్పించుకోలేరు. ఆ సముద్రాన్ని, ఆ అగ్ని సముద్రాన్ని, సముద్రం అంటే చిన్నదైపోద్దేమో, ఆ అగ్ని ప్రపంచాన్ని ఎవరు దాటలేరు, దాటలేరు. అది కదా అసలైన బాధ. దాన్ని దాటడానికే ఈ చిన్న, దాన్ని దాటడానికే. కాబట్టి భక్తులైన వారందరు హింసలు పొందుతున్నప్పుడు మొదటి శతాబ్దంలో వారు కొన్నిసార్లు హింస ఎంతసేపు ఉంటుంది అన్నందుకు వారు దాన్ని చాలా ఎక్కువసేపు ఉండాలి అనే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా కోపం వచ్చింది కదా, ఏంటి నేను చెప్పింది మీరు వినరా, నేను ఎవరినో తెలుసా, నేను చంపగలను, ఎవరు రక్షిస్తారో చూద్దాం అని దాన్ని 7 అంతలు చేయమన్నా. ఇక వీరు క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అంటే వీళ్ళకి శ్రమ చిన్నగా ఉండకూడదు, వీళ్ళకి శ్రమ కత్తితో నరకగానే చనిపోయేటట్లు ఉండకూడదు అని ఒక్కొక్క భక్తుని జీవితంలో చర్మాన్ని ఒలవండి అని చెప్పారు. ఎలా తయారయ్యారో చూడండి. ఇవన్నీ బాధ అనేది చంపడం అనేది కాదు, చర్మం ఫస్ట్ ఒలవండి అంటే బ్రతికొండగానే చర్మాన్ని ఒలిచివేసే కార్యక్రమం. యేసుప్రభు శిష్యుల్లో అపోస్తులు పొందిన శ్రమల్లో ఉంది ఇవి. ఎటువంటి భయంకరమైన పరిస్థితి. బర్తలోమై గురించి మనం చూస్తాం. అతని చర్మం మొత్తాన్ని ఒలిచారు బ్రతికొండగానే. ఆ విధంగా అనేకులు వారు హింస పొందారు. అయినా సరే వారు చెప్పారు, ఎంతసేపు, ప్రాణం ఎలాగైనా పోతుంది కదా, కానీ అక్కడ ప్రాణం పోదు. ఆ అగ్నిగుండంలో పడితే అందులోండి తప్పించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ ఏదో సుఖపడడానికి, ఇక్కడేదో చేయడానికి, ఎవరినో ఎదిరించడానికి, దేనికోసం కాదు. రాబోతున్న ఉగ్రత, మనుషుల కొరకు యుగాయుగములు ఉన్న ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి దేవుని వైపున ఆయన చేసిన కార్యం ఏంటంటే తన కుమారుణ్ణి పంపించి ప్రాణాన్ని పెట్టాడు, బలి చేశాడు. అంతకంటే ఆయన ఏం చేయాలి? తన ఏకైక కుమారుణ్ణి వధించాడు మన కోసం. ఎంత సత్యం ఉంది దాంట్లో. దేవుడు అంటే అనంత జ్ఞాని, అన్ని యుగాలను గూర్చిన జ్ఞానాన్ని కలిగిన వాడు అంత పెద్ద సాహసం చేస్తే ఇంకా సీరియస్నెస్ అర్థం కాకపోవడం ఏంటి? వారది చెప్పారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ప్రేమలో మనకు శాశ్వతమైనవి ఉన్నప్పుడు మనం ఎదుర్కొనేవన్నీ తాత్కాలికం. శ్రమ తాత్కాలికం, బాధ తాత్కాలికం, హింస
ఎంతవరకు ఉంటుంది? చావు లేకుండా హింసించడం దేవుడు మాత్రమే. అది మానవుని సమయం అయిపోయిన తర్వాత. కాబట్టి ఆ తర్వాత కరువు అనే విషయాల గురించి మనం విన్నాం. దాని గురించి మరికొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కరువు అయినా మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేస్తుందా? దేవుడి ప్రేమలో శాశ్వతమైనవి ఉన్నాయి. ఈ తాత్కాలికమైనవన్నీ మనల్ని వేరు చేస్తాయి. తాత్కాలికమైన వాటి కోసం కాదు మనం ప్రభు దగ్గరికి వచ్చింది, శాశ్వతమైన వాటి కోసం. తాత్కాలికమైన వాటి కోసం కాదు ప్రభు తన ప్రాణాన్ని పెట్టింది. దేవుడుగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చింది తాత్కాలికమైన వాటి కోసం కాదు. అలాగైతే ఆయన అక్కడి నుండి ఆజ్ఞాపించగలడు, అక్కడి నుండి ఆయన ఏదైనా చేయగలడు. ఇంకొక ఆకాశాన్ని, ఇంకొక భూమిని ఆయన సృష్టించగలడు మనుషుల కోసం. తాత్కాలికమే అయితే, తాత్కాలికం కాదు, శాశ్వతమైన వాటి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. శాశ్వతమైన వాటి నుండి దూరం చేసే ఆ యొక్క పాపములన్నిటినీ ఆ ప్రభువు మన మీద లేకుండగా తన మీద వేసుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి, దానికి కారణమైన ఏ పాపము మోపబడదు అని దాని అర్థం. ఎంత ఆశ్చర్యం! తన నీతిని మన మీద కప్పాడు, మన పాపములని తన మీద వేసుకొని మనకు బదులుగా అప్పగించబడ్డాడు. అలాగే మనల్ని నీతిమంతులని ప్రకటించడానికి ఆయన తిరిగి లేచాడనే వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు ప్రేమలో శాశ్వతమైన ఉండగా ఈ తాత్కాలికమైనవి, ఏదో తాత్కాలికంగా సుఖపడడానికి, శ్రమలు తప్పించుకోవడానికి, బాధలు తప్పించుకోవడానికి, హింసను తప్పించుకోవడానికి, ఏదో కరువును తప్పించుకొని ఈ యొక్క మరణము లోపల ఏదో సమృద్ధి భోజనం చేయడానికి కాదు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 1 కొరింథీ 15:19 చెప్తుంది. ఈ జీవిత కాలం మట్టు కోసం కాదు, ఈ జీవిత కాలం కోసం కాదు. అలాగైతే అందరు దేన్ని గౌరవిస్తున్నారు? అందరికీ అన్ని ఎక్కడ దొరుకుతున్నాయి? అన్నిట్లో సుఖంగా సౌకర్యంగా ఉండేది ఏంటి? అలా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటి మతం ఎక్కడా? అలాంటి విశ్వాసం ఎక్కడా? అలాంటి గుంపు ఎక్కడా? అలాంటిది కాదు, శాశ్వతమైన దాని కొరకు, తాత్కాలికమైనది కాదు, ఈ జీవిత కాలం మట్టుకే ఉండేది కాదు. అది ఎప్పుడైనా ఊడిపోతుంది. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సముద్రాలు పొంగి రావచ్చు, మంచు కొండలు కరిగి ప్రమాదాలు రావచ్చు, కొండ చర్యలు విరిగి ఏం జరుగుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, అక్కడికి వెళ్తే కదా మనకు అర్థమయ్యేది. అయ్యో వీళ్ళు చనిపోయారు. చావు ఎలాగైనా వస్తుంది. ఎదుటివాడు యుద్ధం చెయ్యాలి అనుకుంటే యుద్ధం చేస్తే యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వడం అంటాం కదా, అలా చేసేవారు ఉన్నారు అనుకోండి. ఎన్నో శత్రు దేశాలు అందరికీ ఉన్నట్లు మనకు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, మనకు కూడా. ఈ మధ్యలో పొరుగు దేశాల్లో కూడా చాలా సమస్యలు, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, రకరకాల సరిహద్దుల్లో వివాదాలు, సమస్యలు. యుద్ధం చేయడానికి మొదలు పెడితే ప్రాణం ఏ విధంగానైనా కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఎవరికీ గ్యారంటీ లేదు. ఇక్కడ ఏదున్నా కూడా ఇంత ఘనత సంపాదించాను గనక అందరికంటే నాకు లాస్ట్ అనేది ఏమీ లేదు. ధనము ద్వారా అందరికీ లాస్ట్, నేనే డాక్టర్ను గనక నేనే అని ఎవరు అనుకున్నా, నేనే, నా దగ్గరే అందరూ రోగులందరూ వస్తారు, నా దగ్గర అన్ని మందులు ఔషధాలు ఉన్నాయి అనుకున్నా కూడా ఆ వ్యక్తికి ఏం దూరం ఉండదు, ఆ వ్యక్తికి ఏం చావు కానీ ఆ యొక్క ప్రమాదాలు కానీ దూరంగా ఉండవు. కాబట్టి ఇది గ్యారంటీ లేనిది, శాశ్వతమైన దాని కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నిత్య జీవం కొరకు పిలుస్తున్నాడు. కాబట్టి తాత్కాలికమైనవి మనల్ని ఏం చేస్తాయి అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క కరువును గురించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 3 విషయాల్లో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36 నుండి చూడండి. హెబ్రీ పత్రిక 11:36 నుండి చూస్తే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగంలోను ఆడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. కొంతమందిని గురించి మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల్లో మరికొందరు, కొందరైతే 11వ అధ్యాయం 35లో 2వ భాగం, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక, మాకొద్దు విడుదల,
బంధకాల్లోని మాకు విడుదలొద్దు, శ్రమల్లోని మాకు విడుదలొద్దు, హింసల్లోనే ఉంచు, విడుదలొద్దు మాకు అని విడుదల పొందనొల్లక ఒప్పుకోక యాతన పెట్టబడిరి. యాతనే కావాలి మాకు. ఎందుకు? ఈ తాత్కాలికం, మాకు శాశ్వతమైన ఉన్నాయి. శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. ఏదో బ్రతికి నిత్య జీవాన్ని అనుభవించడం కాదు, అక్కడ మాకు శ్రేష్టత కావాలి. దానికోసం ఇక్కడ శ్రమ, తాత్కాలికమైన శ్రమ కావాలని వారు ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో మనము జ్ఞాపకం చేసుకోవాలి, 37లో గొర్రె చర్మములను లేక ఇంకా క్రింది నుండి చదువుకుంది, దరిద్రులయ్యుండి, చూసారా ఇక్కడ, దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు ఏం చేస్తున్నారు చెప్పండి. చూసారు, ఒక్కరు కూడా బైబిల్ చదువుతున్నట్లేరు, చూస్తున్నట్లేరు. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుతూ ఉన్నారు అని చెప్పాడు. ఏంటట? దరిద్రులై ఉన్నారు, వేరే ఆధారాలు ఏమీ లేవు. లోకములో వారు ఏ విధంగా ఉన్నారు? దరిద్రులుగా ఉన్నారు. అది మనం చూస్తున్నాం. దారిద్ర్య రేఖ క్రింద, దిగువన ఏం లేదు వారికి, నిరుపేదలుగా ఉన్న పరిస్థితి. వీరికి ఈరోజు కష్టం వస్తే, ఈరోజు జాబ్ తీసేస్తే వారికి బ్రతకగలం ఇంకో 10 రోజులు 20 రోజులు అన్నంత లేదు వారి పరిస్థితులు. కానీ ప్రభువు నమ్ముకున్నారు. అటువంటి పరిస్థితిలో దరిద్రులై ఉండి వారు శ్రమ పడుతున్నారు, హింసించబడుతున్నారు. ఆ తర్వాత అడవుల్లో తిరుగుతున్నారు. నివాసాలు లేవా? ఉద్యోగాలు లేవా? సమాజంలో అన్నీ ఉన్నాయి కదా, షాపులు అన్నీ ఉన్నాయి కదా, కొనుక్కోవడానికి ఉద్యోగం ఉంది కదా అంటే ప్రభువుని నమ్ముకున్నందుకు వెలివేశారు. ఏం చేశారు? వెలివేత. నువ్వు సమాజంలో బతకకూడదు. ఎందుకు? అలా ఎవరిని అనాలని? సమాజానికి హానికరులని అనాలి. వీరు సమాజానికి హానికరులు కాదు కదా. ఎవరిని కొట్టలేదు, ఎవరి మీదకి యుద్ధానికి లేవలేదు, ఎవరి ఇల్లు తగలబెట్టలేదు, హానికరమైన సిద్ధాంతాలు ఏమి లేవు, కనిపించిన వాడిని చంపండి అనే సిద్ధాంతాలు ఏమి లేవు. నలుగురు ఒకటైతే సింగిల్గా ఉన్నవాడి మీద పడండి, బలము ఉంటే బలహీనుని మీద పడి దోచుకుందామన్న సిద్ధాంతాలేం వీరికి లేవు. కానీ వీరిని వెలివేస్తున్నారు, ప్రమాదకరమైన వ్యక్తులను వెలివేసినట్లుగా. ఎందుకు వెలివేస్తున్నా? వీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని ప్రేమ వారికి కావాలంట. కాబట్టి అది వదిలేయి, క్రీస్తును వదిలేయి, నువ్వు సమాజంలో బ్రతకొచ్చు. మేమందరం ఒకటయ్యాం. నువ్వు క్రీస్తును వదలకపోతే నిన్ను సమాజంలో వెలివేస్తాం అని ఆజ్ఞాపించారు. వారు క్రీస్తును వదలమని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే సమాజంలో నుండి వెళ్ళగొట్టారు. సమాజంలో నుండి వెళ్ళగొట్టారు. ఉన్న పాటున వారు సమాజంలో నుండి బయటికి పంపించారు, ఇల్లు సీజ్ చేసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సమాజములో ఉండడానికి లేదు. కాబట్టి సమాజంలో నుండి వారు అడవుల్లోకి వెళ్ళారు. అడవుల్లో తిరిగి కొండ మీదకి ఏమన్నా ఉంటుందని కొండెక్కారు. ఆ కొండ మీద లేకపోతే లోయల్లోకి వెళ్ళారు. ఇక్కడంతా మనం అదే చదువుతున్నాం. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుతూ సంచారం చేశారు, సంచరించి కాలం గడిపారు. ఏం తిన్నారండి? అడవిలో ఏమి దొరికితే అది. ఏం దొరుకుతుందంటారు? ఎవరైనా ఆపిల్ తోటలు పెడతారు అక్కడ? అడవుల్లో మీరు తిరిగారా? ఏదైనా ఆకులు కనబడితే ఆకులు తినాలి. ఏవైనా తినగలిగింది అనుకున్నప్పుడు కష్టంగా దాని పైదంతా చర్మం వదిలివేసి ఏదో నాలుకకు దప్పి చల్లార్చుకోవడానికి కొన్నిసార్లు చేదునైనా. చూడండి వారు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు. అడవుల్లో, కొండల్లో ఏమి దొరుకుతుంది వారికి? ఒకవేళ ఎక్కడైనా ఒక చెట్టు ఉంటే ఆ పూటకు మాత్రమే, తర్వాతికి ఉండదు. మరి వీళ్ళందరికీ ఉంటుందా? వీళ్ళందరికీ ఉండదు. దప్పిక, కడుపు నింపుకోవడం కూడా వీలుగా, దప్పిక తీర్చుకోవడానికే అక్కడ ఏదైనా దొరికితే సరిపోతుంది.
అలా కాలాన్ని గడుపుతూ ఉన్న పరిస్థితిని గురించి మనం చూస్తున్నాం. దరిద్రులై ఉన్నారు, శ్రమ పడుతున్నారు, హింస పొందుతున్నారు, సమాజంలో బ్రతకనివ్వట్లేదు. కాబట్టి అడవులలో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరిస్తున్నారు. ఎందుకొరకు? ప్రభు కోసం, దేవుని కొరకు, ధర్మశాస్త్రం కొరకు. వీళ్ళని గురించి మనం చూస్తే ధర్మశాస్త్ర కాలం, ధర్మశాస్త్రం కొరకు. శద్రక మేషక అబేద్నెగో అనువారు కూడా అగ్నిగుండం 7 అంతలు చేయమన్నాడు. ఎందుకొరకు? మాకు దేవుడు చెప్పాడు, విగ్రహాన్ని మొక్కకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి మేము విగ్రహానికి మొక్కాం. విగ్రహానికి మొక్కకపోతే నిన్ను చంపుతామంటే చంపినా ఓకే, మేమైతే దేవుని మాట వింటాం. దేవుని మాట వింటాం. చూసారా ఎటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దరిద్రులై ఉన్నారు, శ్రమ పడుతున్నారు, హింస పొందుతున్నారు, సమాజంలో బ్రతకగలిగిన అవకాశం లేకుండా వెలివేశారు. కాబట్టి అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారు. కడుపు నింపుకోగలిగినంత ఆహారం వారికి దొరకదు. వారు ఎలా బ్రతుకుతున్నారు మనం గ్రహించాలి. నిజంగా వారు ఎలా బ్రతుకుతున్నారు, ఎలాంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు మనం చూస్తున్నాం. చట్ట వ్యతిరేకుల వలె తరమబడుట, వేటాడబడుట, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు బ్రతకడాన్ని మనం చూస్తున్నాం. ఇలా కొంతమంది వారు కరువు ద్వారా వెళ్తూ ఉన్నారు. కడుపులో ఆకలి, కడుపు నింపుకోగలిగిన ఆహారం లేదు, నాలుక దప్పిని చల్లార్చుకోగలిగింది మాత్రమే చేస్తూ వారు బ్రతుకుతున్నారు. సరే, చనిపోయేంత వరకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు బ్రతుకుతాం, ఇదే బ్రతుకు. ఆహారం ఉండే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు బ్రతికారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం మొదటిగా. కాబట్టి ఇక్కడ ఎటువంటి కరువు వారికి? సమాజంలో అన్నీ ఉన్నాయి, వారికి కూడా గృహము ఉంది, ఉద్యోగం ఉంది, కానీ అన్యాయంగా వారిని వెలివేశారు ప్రభు కోసం. కానీ ప్రభువును వారు విడిచిపెట్టలేదు. ఎందుకు? ఆయన ప్రేమలో మాకేముంది? పరలోక రాజ్యం ఉంది. అక్కడ మా కొరకు జీవవృక్ష ఫలములున్నాయి, జీవించగలిగిన ఆహారం ఉంది. మా కోసం దేవుడు అన్నీ సిద్ధం చేశాడు. అక్కడి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. దేవుడు ఎంతకాలం ఇక్కడ ఉంచుతాడో. ఇక్కడ కష్టం ఉంది నిజమే, కానీ మా కొరకు పరలోక రాజ్యం ఉంది. రాబోతున్న ఉగ్రత తప్పించుకోవడానికి ఏకైక మార్గము ప్రభువైన యేసుక్రీస్తు, లేక దేవుని వాక్యం. దాన్ని మేము అనుసరిస్తున్నాం. అది లేదంటే నిరంతర వేదన ఉంది. కాబట్టి నిరంతర వేదన తప్పించుకోవడానికి ఈ చిన్న వేదన మేము పొందుతాం. కరువు ద్వారా మేము చనిపోయినా సమృద్ధి ఉన్నవాడు కూడా చనిపోతున్నాడు. అందరూ ఈ స్థితిలోనే ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడే ధన్యుడు. అది వారు తెలుసుకున్న విషయం. కాబట్టి కరువు వారిని వేరు చేయలేదు. ఎందుకంటే మా కొరకు జీవాహారం ఉంది, మా కొరకు నిత్య జీవం ఉంది. చావులేని జీవితాన్ని మాకు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు అనేది క్రీస్తు ప్రేమలో వారికి ఉంది. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే ఇక్కడున్న వాక్యములోనే మరికొంతమంది తిరస్కారాలు పొందారు, కొరడ దెబ్బలు పొందారు, మరిబంధకములు, ఖైదును అనుభవించారు, జైల్లో వేశారు, తర్వాత బంధించారు, చెరసాల్లో వేయడం. ఎందుకు చెరసాల్లో వేస్తున్నారు? ప్రభువు నమ్ముకుంటే చెరసాల్లో వేయడం. దేవుని వాక్యం అంటే చెరసాల్లో వేయడం. వాక్యం దేవుడు చెప్పింది మేము వింటాం అంటే మనుషులకు అహంకారము వచ్చి, రాజుల పరిపాలన, ఈ ప్రజాస్వామ్యం ఇలా కాదు, రాజుల పరిపాలనలో వారు చెప్పిందే వారు చెప్పిందే శాసనం, దేవుని వాక్కు అనుకునే పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న వారిని ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. సమాజంలో నుండి ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుని వాక్యాన్ని మేము దేవుడు చెప్పింది వింటాం అన్నందుకు జైల్లో వేశారండి. జైల్లో ఏముంటుంది? కరువే కదా. వారికి ఇష్టమైన ఆహారం కావాలంటే దొరుకుద్దా? చిప్పకూడు అంటారు కదా, మీకు అర్థమవుతుంది కదా. చిప్పకూడు తినాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకు? ధర్మశాస్త్రం అన్నందుకు, దేవుని మాట వింటామన్నందుకు. అయినా పర్వాలేదంటున్నారు వారు. దేవుడు అంటే మిమ్మల్ని జైల్లో వేసి
ఏదో బ్రతకడానికి చాలనంత ఆహారం ఇవ్వడం ఆ రోజుల్లో మనం అనుకుంటే, ఆ పరిస్థితిలోనికి వారు వెళ్ళినా పర్వాలేదు అనుకుంటున్నారు. కరువును మేము లక్ష్యము చేయం. దేవుని వాక్యం కోసం, యేసుక్రీస్తును నమ్ముట కోసం జైల్లో పడ్డ ఆ చిప్పకూడైనా, ఆ శుభ్రత లేనిదైనా, లేకపోతే సరైన కోరుకున్న ఆహారము కాకపోయినా, ఎటువంటి పరిస్థితి అక్కడ అనుభవించినా పర్వాలేదు. మేము ఆహారం కొరకు కాదు ప్రభువుని నమ్ముకుంది, నిత్య జీవం కోసం. కాబట్టి కరువు దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేస్తుందా అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఖైదును అనుభవించిరి అంటే వాళ్ళని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు? వాక్యం కోసం, మేము దేవుని మాట వింటాం అని అన్నందుకు వారిని జైల్లో పెట్టారు. మా చట్టం ఇది, మేము చెప్పింది మీరు చెయ్యాలి. లేదు, మాకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, దానికి ఇది సరిపడదు. మీరు బొమ్మకు మొక్కమంటున్నారు, బొమ్మ దగ్గర పెట్టింది తినమంటున్నారు. అది మనుషుడు చేసింది కదా, పైనుండి ఏమన్నా వచ్చిందా? మనిషి యొక్క చేతి పనికి గొప్ప ఆర్టిస్ట్ అని పేరు పెట్టవచ్చు, అవార్డు ఇవ్వచ్చు కదా. కానీ దేవుడు ఎలా అవుతాడు? మనిషి దేవుణ్ణి చేయడం ఏంటి? మనిషి దేవుణ్ణి చేయలేడు. దేవుడు అనుకున్న బొమ్మను చేయగలడేమో, బొమ్మే. యేసుప్రభు ఇలా ఉంటాడు అనుకుంటే ఆ బొమ్మను ఒక వ్యక్తి చిత్రీకరించవచ్చు, కానీ యేసుప్రభు నువ్వు చేస్తావా? బొమ్మే. బొమ్మ దేవుడు కాదు. మనిషి చేసింది దేవుడు కాదు. ఆరాధన, పూజ అనేది దానికి చేయకూడదు అనేది వారు చెప్పారు. దానికి వారిని జైల్లో పెట్టారు. అలాగే మేము చెప్పింది మీరు చెయ్యాలి, మేము తినమనేది తినాలి అంటే వారు తిననందుకు వారిని జైల్లో పెట్టారు. కాబట్టి ఆ జైల్లో ఇప్పుడు వీరికి నివాసాలు ఉన్నాయి, చక్కని ఆహారం వీరు సిద్ధపరచుకోగలరు, సమృద్ధి ఉంది. కానీ అందులో యేసుక్రీస్తు పట్ల విశ్వాసం లేని సమృద్ధి మాకు అక్కర్లేదు అనుకున్నారు. ఒకవైపు కరువు ఉంది, ఒకవైపు సమృద్ధి ఉంది. ఏది కావాలి? ఎందులో యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉందో అది మాకు కావాలి. ఏమన్నారు వారు? యేసు ప్రభు పట్ల విశ్వాసము లేని సమృద్ధి మాకు అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఆ సమృద్ధిని మర్చిపోయి భయంకరమైన కరువులోనికి, నాశనంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నాకు శాశ్వతమైనది కావాలి. యేసుక్రీస్తునందలి విశ్వాసము జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. కానీ ఆహారాన్ని నమ్మి చనిపోయిన వాడికి ఆహారం చెప్పగలదా? ఏం పర్వాలేదు, బ్రతుకున్నప్పుడు శుభ్రమైన ఆహారము, శక్తి కలిగిన ఆహారము, దాంట్లో ఉండాల్సిన ఏమేమి ఉండాలి? దాంట్లో ఉండాల్సిన విటమిన్లు, ఇంకా కార్బోహైడ్రేట్స్, ఇంకా ఏమేమి ఉండాలో అవన్నీ నువ్వు తీసుకున్నావు కదా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు నీకు సహాయం చేస్తాను అని అంటుందా ఆహారం? ఏమైనా చనిపోతే అంటుందా? అనదు. నీ విశ్వాసము దేని మీద ఉన్నా, చాలామంది విశ్వాసం అంతా తిండి మీదే ఉంటుంది. కోటి విద్యలు ఎందుకు వచ్చింది? అది కోటి విద్యలన్నీ కోటి ఎవరు లెక్క పెట్టలేదు. అంటే ఎన్నున్నా అనే దాని యొక్క అర్థం. వారంతా కూడా 1,00,000, 2,00,000, 10 లక్షలు, 20 లక్షలు అని ఎవరు లెక్క పెట్టలేదు. అది కోటి విద్యలు కూటి కొరకే అనేది ఎలా వచ్చింది? మనుషులందరూ దాని కొరకే. కానీ దాంట్లో జీవం లేదు, చావే ఉంది. నువ్వు ఏది వద్దనుకుంటున్నావో, దేన్ని తప్పించుకోవాలనుకుంటున్నావో అదే నీకు ఎదురవుతుంది. అక్కడ అదే ఎదురవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నన్ను నమ్మితే నువ్వు చనిపోయినా నేను లేపుతాను. హల్లెలూయ. చనిపోయిన, చావు వచ్చినా కూడా. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసముతోనే మనము మరణలోయలోని కూడా వెళ్తున్నాం. విశ్వాసముతో మరణములో నిత్య జీవాన్ని మనం కలుసుకోగలుగుతున్నాం. అదొక ప్రత్యేకమైన సబ్జెక్టు. మరణము గుండా జీవాన్ని వెతుకోవడం, మరణలోయలో నిత్య జీవాన్ని కనుగొనుట. మనం చేసే పనేంటో తెలుసా? మరణలోయలో నిత్య జీవాన్ని గుర్చిన నిశ్చయిత కలిగి ఉంటున్నాం మనం. కారణం యేసుక్రీస్తునందలి విశ్వాసం.
కాబట్టి ఇక్కడ చూస్తున్న ఖైదును అనుభవించిరి. ప్రభు నమ్ముకున్నందుకు, ధర్మశాస్త్రాన్ని, దేవుని మాట వింటామన్నందుకు జైల్లో పెట్టారు. జైల్లో వారికి ఇష్టమైన భోజనం ఉండదు, వారికి కావాలి అనుకున్న భోజనం ఉండదు, కావలసినంత ఉండదు, కావలసినప్పుడు ఉండదు. అయినా పర్వాలేదు అనుకున్నారు. ఖైదును అనుభవించిరి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మూడో వర్గాన్ని చూస్తే ఆకలి బాధను అనుభవించేటట్లుగా హింసించడం. కొంతమందికి అటువంటి మనం అనేకమైన విషయాలు చరిత్రలో చూస్తాం. ఆహారము లేకుండా అనేక దినాలు బాధ పెట్టిన సందర్భాలను మనం చూస్తాం. వారి ఆకలి బాధ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత ఎలాంటి బాధ, అన్నిటిలో ఉన్న శక్తి తగ్గిపోయి అన్ని అవయవాల్లో నుండి ఇక నొప్పి ప్రారంభమవుతూ ఉంటుంది. అన్నిట్లో నుండి బలహీనత ప్రారంభమవుతుంది. పాదాలు సరిగ్గా నిలబడలేవు, చేతులు ఆనుకోవడానికి రాదు. ఇలాంటి బాధంతా అనుభవిస్తే ఎంతసేపు ఇది? ఆయన ప్రేమలో మాకు శాశ్వత జీవం ఉంది. అక్షయమైన శరీరం సిద్ధంగా ఉంది. దేవుడు మా కొరకు ఒక శరీరాన్ని సిద్ధం చేసి ఉంచాడు, దాంట్లో ప్రవేశపెట్టడానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమ మనకి ఈ సమాచారాన్ని తెలియజేసింది. కాబట్టి కరువు మమ్మల్ని వేరు చేయలేదు. కరువుల్లో మేము బాధపడిన, మరణానికి గురైన వెంటనే దేవుడు మమ్మల్ని ఒక శరీరంలో ప్రవేశపెడతాడు. ఆ శరీరంలో ఆకలి బాధ ఉండదు, దాహం యొక్క బాధ ఉండదు, అగ్ని కాల్చలేదు. ఈ ప్రపంచంలో ఏది కూడా దాన్ని నాశనం చేయలేని అద్భుతమైన శరీరమును దేవుడు మా కోసం ఏర్పాటు చేశాడు. ఇది దేవుని ప్రేమలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన జీవితం. కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చెయ్యలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కొద్దిసేపు ఉండే కరువు కావాలా, లేక యుగాయుగములు ఉండే కరువు కావాలా అంటే ఏది నిర్ణయించుకుంటారండి? ఆలోచించండి. 1 సంవత్సరం ఉండే కరువు కావాలా, 1000 సంవత్సరాల కరువు కావాలా అంటే ఏది కోరుకుంటారు మనుషులు? యుగాయుగములుండే కరువు అక్కడుంది ధనవంతుడు పాతాళములో యాతన పడుతున్నాడు. ఇక్కడ ప్రతిదినం బహుగా సుఖపడ్డవాడు అక్కడ పాతాళములో యాతన పడుతున్నాడు. ఎందుకంటే దేవుని మాట ఇక్కడ వినలేదు, డబ్బు మాటే విన్నాడు. తను ఏం చేయగలనో, ఎలా అనుభవించగలనో అనుకున్నాడు. తన మనస్సు మాటే విన్నాడు, కానీ దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అని ఆలోచించలేదు. కాబట్టి పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. ఇప్పుడు ఆకలి, ప్రాణం ఉంది కదా, జీవం ఉంది కదా ఆత్మకు, ఇప్పుడు ఆకలి బాధ ఉంది. మంటల్లో కాలుతున్నాడు, నొప్పి, శరీరానికి నొప్పి లేదు ఇక్కడ వదిలిన శరీరానికి, ఎందుకంటే దానికి జీవం లేదు. జీవము ఆత్మలో ఉంది. జీవం ఎక్కడుంటే అక్కడ నొప్పి ఉంటుంది. ఆత్మలో జీవం ఉంది కాబట్టి అక్కడ ఆకలి బాధను అనుభవిస్తున్నాడు, దప్పిక అనుభవిస్తున్నాడు, దాహం యొక్క బాధ అనుభవిస్తున్నాడు, నీటి చుక్క కొరకు కేకలేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు చూడండి. యుగాయుగములుండే ఆ భయంకరమైన కరువులో పడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం గ్రహించాలి, శాశ్వత కాల సమృద్ధి కోసం కొంతకాలం ఉండే కరువు నష్టము కాదు. అలాగే అది మనల్ని వేరు చేయలేదు. దేవుడు కొన్నిసార్లు కరువు గుండా మనల్ని నడిపించినా అది మనల్ని బాధించదు. ఎందుకంటే మనము యుగాయుగములుండే సమృద్ధి కోసం ఎదురు చూస్తున్నాం. దానికోసం కొంచెము కరువును అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిన మనం లెక్క చేయం. ఇక్కడుండే సమృద్ధిని లెక్క చేయం, ఇక్కడుండే కష్టాన్ని లెక్క చేయం. ఎందుకంటే ఇదంతా తొలగిపోయేది, ఇదంతా యుగాయుగములు ఉండేది కాదు అన్న విషయాన్ని ప్రభు యొక్క ప్రేమ మనకు తెలియజేస్తూ, శాశ్వతమైన వాటి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు గనుక తాత్కాలికంగా ఈ లోకములో కలిగే కరువు ప్రభు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. ప్రభు ప్రేమలో శాశ్వత కాల సమృద్ధి మనకు ఉంది. ప్రభు చెప్పాడు, అక్కడున్న నివాసములను గురించి, అక్కడున్న జీవవృక్ష ఫలములను గురించి, అక్కడున్న జీవితాన్ని గురించి. అలాగే ఈ శరీరం శిథిలమైపోయినా కూడా దేవుడు మన కొరకు ఎటువంటి శరీరాన్ని తయారు చేశాడో 2 కొరింథీ 5:1 దేవుడు తెలియజేశాడు. ప్రభు ప్రేమలో అన్ని విషయాలు మనకు తెలియజేయబడ్డాయి గనుక ఈ కరువు అనేది
మనల్ని బాధించదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ కరువులో నుండి, ఈ కరువు మనల్ని ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేదు. ఈ కరువులో కూడా క్రీస్తు ప్రేమ సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తుంది కనుక ఈ కరువు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు అని రూఢిగా చెప్పాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.